హలో! హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వ్లాగ్ ఏంటంటే శ్రీశైలంకెళ్తున్నాము. మహి మాలేస్తున్నాడు గదా! 41 డేస్ అయిపోయాయన్నమాట. సో, శ్రీశైలంకెళ్తున్నాము ఇరుముడి కట్టుకొని. ఇంకా కార్తీక్ కూడా గుండు చేపిచ్చాలి. ఫస్ట్ వచ్చేసి తిరుమలలో చేపిచ్చాము. ఫస్ట్ మొక్కు తిరుమలలో అనమాట. సెకండ్ వచ్చేసి శ్రీశైలము. సెకండ్ టైం గుండనమాట కార్తీక్‌కి. ఇంటికి దగ్గరలోనే హనుమాన్ గుడి ఉంటుంది. అక్కడ దిగి దండం పెట్టుకొని ఇంక స్టార్ట్ అయిపోయాము. శివాలయంకెళ్ళాము. ఇరుముడి కట్టించుకోవాలి కదా! ఇంకా పూజారి గారు రాలేదు. అందుకని వెయిట్ చేస్తా ఉన్నాము. కార్తీక్ పాపం ఎర్లీ మార్నింగే లేచాడు కదా! అందుకని కొంచెం డల్‌గా ఉన్నాడు. కార్తీక్ అయితే ఇది ఫస్ట్ లాంగ్ జర్నీ ట్రిప్ అనమాట. శ్రీశైలం వెళ్ళడము. మేము ఫస్ట్ ఇయర్‌లో పెళ్ళైన ఫస్ట్ ఇయర్‌లో వెళ్ళాము. శ్రీశైలము, అరుణాచలము అలాగా. తర్వాత కార్తీ పుట్టాక ఇంకెక్కడికి వెళ్ళలేదు. తిరుమల, కాళహస్తి దగ్గర 3 అవర్సు అలా జర్నీ అట్లా వెళ్ళాము గానీ, లాంగ్ జర్నీ 6 అవర్సు అలా లాంగ్ జర్నీ ఎప్పుడు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. సో, చూడాలి కార్తీ ఎలా ఉంటాడో ఏంటో అని చెప్పి. ఇక్కడ హాయ్ చెప్తున్నాడు. మహి, కార్తీ హాయ్ చెప్తున్నారు. ఇంకా పూజల కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాము. గుడిలోనే ఉన్నాము. హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చారు పూజారి గారు. ఇరుముడి కట్టేశారు మహికి. 3 రౌండ్స్ అలా తిరగమంటే తిరిగేసి టెంకాయ కొట్టేసి ఇంక స్టార్ట్ అయిపోయాము గుడి దగ్గర. గుడి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము. కొంచెం దూరం వెళ్ళాక టిఫిన్ చేద్దామని ఆగాము ఒక దగ్గర. మా అత్త వాళ్ళు కూడా తినలేదన్నమాట. సో, అందరం కలిసి తిందామని చెప్పి మేము వెయిట్ చేస్తూ ఉన్నాం కదా గుడి దగ్గర. అందరం కలిసి తిందామన్నట్టుగా వచ్చేసారు. చూసారా, మీకు కార్తీక్ హాయ్ చెప్తున్నాడు. మా అత్త వచ్చేసి దోస తీసుకొని వచ్చారు. కార్తీక్‌కి ఇడ్లీ. జర్నీలో డైజెస్ట్ అవుతుందా లేదా అని చెప్పి ఇడ్లీ తీసుకొని వచ్చారు కార్తీక్‌కి. మాకైతే దోస. తినేసాము. తిన్నాక కొంతసేపు ఆడుకున్నాడనమాట కార్తీ. ఒక 5 మినిట్స్ దాకా అక్కడే ఉన్నాము. చాలా బాగుంది. వేప చెట్టు కదా, మంచిగా గాలి బాగుందనమాట. అందుకని అక్కడే కొంతసేపు ఉన్నాము. తర్వాత స్టార్ట్ అయిపోయాము. కార్తీ చూడండి ఫుల్ ఎంజాయ్ చేస్తా వెళ్తున్నాడు. ఇప్పుడైతే బాగానే ఉన్నాడు. చూసారా కార్తీని? అక్కడ కనిపిస్తుంది నేనే అనమాట. చాలా డల్ అయిపోయాను. ఫుల్ హెడేక్ వచ్చేసింది. స్టార్టింగ్లో కొంచెం లైట్గా ఉండింది. వెళ్ళే కొద్దీ ఫుల్ హెడేక్ వచ్చేసింది అనమాట. జెండోబమ్ అవన్నీ తీసుకున్నాను మధ్యలో ఆపిచ్చి. ఇంకా శ్రీశైలంకి వెళ్ళడానికి 1 అవర్ ఉంది. మధ్యలో కోతులు కనిపిస్తే అస్సలు అవి వెళ్ళడం లేదు. హార్న్ కొడుతున్నా కానీ కదలడం లేదనమాట. అందుకే చిన్నగా వెళ్తున్నాము. నేనైతే ఫుల్ టయర్డ్ అయిపోయాను. నా ఫేస్ చూస్తే తెలుస్తుంది కదా, ఫుల్ హెడేక్ వచ్చేసింది. ఇంకా మేమైతే లంచ్ ఏం చేయలేదు. మహి ముందుకెళ్దాము, ఇక్కడ బాగాలేదు, ఇంకొంచెం ముందుకెళ్దాం అంటూనే ఉన్నాడు. ఎక్కడ చూపించినా ఇక్కడ తిందామంటే ఇక్కడ వద్దు, బాగాలేదు అంటూనే ఉన్నాడు. అట్లా చేసి శ్రీశైలం దాకా అయితే తీసుకొని వెళ్ళిపోయాడు. చూడాలి ఆయనకి ఏ ప్లేస్ నచ్చొద్దో. మేమైతే ఇంటి దగ్గర నుంచే ఫుడ్ ప్యాక్ చేసుకొని తీసుకొని వెళ్ళాము. అయినా కూడా కర్రీస్ తీసుకుందామని చెప్పి దోరణాల దగ్గర అనుకుంటా ఆగాము. 2 కర్రీస్ ఏమో తీసుకున్నాము. అస్సలేం బాగానే లేవన్నమాట. మేము తీసుకొని వెళ్ళిన ఫుడ్డే తినేసాము. నేనైతే ఏం తీసుకొని వెళ్ళలేదు ప్యాక్ చేసుకొని. బాబు కోసం మాత్రం స్నాక్స్ ఒకటి తీసుకొని వెళ్ళాను. పాపం మా అత్తయ్యే అనమాట అన్నీ తీసుకొని వచ్చారు ఫుడ్ ప్యాక్ చేసుకొని ఓపికగా. అంటే మేము మార్నింగే గుడికి వెళ్ళిపోయాం కదా ఇరుముడి కట్టించుకునేదానికి. అందుకని అస్సలు కుదరలేదు. దట్టు నాకు ముందు రోజు ఎక్కడికైనా లాంగ్ జర్నీలో అలా వెళ్ళాలంటే ఆ రోజు నైట్ మొత్తం అసలు నిద్రే పట్టదనమాట. ఎప్పుడు మర్చిపోయి నిద్రపోతానేమో అప్పటికి నేను అలారం కానీ పెట్టుకుంటాను. అయినా కూడా నిద్రే పట్టదు. మీకు అలానేనా? ఎవరైనా మీకు ఈ వీడియో చూస్తుంటే అలా నాలాగా ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. మహి అయితే నిద్రపో, నీకు బాగాలేకుండా వస్తుంది అని అంటూనే ఉంటాడు. నాకైతే అస్సలు నిద్ర పట్టదు. తిరగతానే ఉంటాను నైటు. ఈ మామూలుగా అయితే వామిటింగ్ సెన్సేషన్ అలా ఉంటుంది. ఈసారి మాత్రం హెడేక్ వచ్చింది. చూసారా లాస్ట్‌కి ఎక్కడ స్టాప్ అయ్యామో, ఇక్కడ లంచ్ చేసేద్దామని చెప్పి ఇక్కడ ఆపారనమాట. మహి చూసారా దూరంగా ఆవులు కనిపిస్తున్నాయి. అవి చూపిస్తా కార్తీక్ అన్నం తినిపిస్తున్నాము. మేమైతే తినేసాము. ఇందాక చూసారు కదా. మీలో ఎంతమందికి ఇలా బయట జర్నీలకెళ్ళినప్పుడు ఇట్లా ఆపుకొని తినటమంటే ఇష్టమో కమెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము. చాలా బాగుంటుంది కదా. ఈ ట్రిప్ అయితే అసలు అన్‌ప్లాన్డ్. అసలు అనుకోలేదు. మహి ఒక్కడే వెళ్ళిపోయి వచ్చేస్తాడు అనుకున్నాము ఫస్ట్ అయితే.
ఇరుముడు కట్టుకొని వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేస్తాడులే అనుకున్నాము. తర్వాత ఇంకా అసలు అనుకోకుండా వెళ్ళిపోయాము. టెంపుల్స్కి వెళ్ళాలంటే మాత్రం దేవుడు అనుగ్రహం లేనిదే వెళ్ళలేము. అది నా ఒపీనియన్. మీరేమంటారు? చూసారా, శ్రీశైలంకి అయితే వెళ్ళిపోయాము. రామరాజు చూపించాను కదా, అక్కడైతే కార్తీక్కి బట్టలు తీసుకుందామని ఆగాను. అన్ప్లాన్డ్ కదా, మేమేం కొత్త బట్టలు ఏమి తీసుకోలేదు. కార్తీక్కి వాళ్ళ నానమ్మ అక్కడ ఆపి కార్తీక్కి బట్టలు తీసుకుందామని చెప్పి ఆగామన్నమాట. రామరాజ్ కాటన్ దగ్గర కార్తీక్ అయితే ఒక పేరు తీసుకున్నాము. గుండు చేశాక కొత్త బట్టలు వేయాలి కదా, అలాగా. ఫస్ట్ మేమైతే శ్రీశైలంకి రాగానే కార్తీక్కి డ్రెస్ తీసుకున్నాము. నా దగ్గర ఉంది వన్ పేరు కొత్త డ్రెస్సే, కాకపోతే అది ప్యాంట్ షర్ట్ అనమాట. ట్రెడిషనల్ వేయాలని చెప్పి మా అత్త తీసుకున్నారు. ఆ కార్తీక్ అయితే గుండు చేయించుకునే దానికి రెడీ అయిపోయాడు. ఫస్ట్ ఏమో చేయించుకుంటాను ఏడవను అన్నాడు. సగం వరకేమో కామ్గున్నాడు. చూసారా, కామ్గున్నాడు. చూడండి తర్వాత ఎలా రచ్చ చేశాడో. సగం గుండు అయిపోయాక ఏడ్చాడనమాట. మహి అయితే ఫస్ట్ నుంచి కార్తీక్ మోటివేట్ చేస్తూనే ఉన్నాడు. నువ్వు గుండు చేయించుకోవాలి, నువ్వు తిరుపతిలో ఫస్ట్ టైం చేయించుకున్నావు కదా, తర్వాత శ్రీశైలంలో కూడా చేయించుకోవాలి అని చెప్తానే ఉన్నాడు కార్తీక్కి. వచ్చేటప్పుడంతా చేయించుకుంటానా గుండు చేయించుకుంటానా అంటా ఉన్నాడు. తర్వాత ఫస్ట్ ఏమో కామ్గున్నాడు. ఇంకా సగం అయిపోయాక చూడండి ఆడుస్తున్నాడు. ఎలా అయితే ఏం సక్సెస్ఫుల్గా గుండె అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఏచి ఎలా అయిపోయాడు, నోట్లోకి వెళ్ళాయంట, చూపిస్తున్నారు. అదే ఇంకా గుండె అయిపోయింది కదా కార్తీక్కి. రూమ్కి వెళ్తున్నాము. మేమైతే 2 రూమ్స్ తీసుకున్నామండి. ఒకటి వచ్చేసి కంచికామకోటి మఠం ఉంటుంది కదా, అక్కడ ఒక రూమ్ తీసుకున్నాము. అక్కడైతే 3 మెంబర్సే ఉండాలి అని అన్నారు. సో అందుకని సెకండ్ రూమ్ కానీ తీసుకోవాల్సి వచ్చింది. ఈసారి మాత్రం దర్శనము నేను ఎప్పటికీ మర్చిపోలేను. అలా జరిగిందనమాట దర్శనము. ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వ్లాగ్లో మీకు షేర్ చేస్తాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందా? నచ్చితే మాత్రం కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.